నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గూడూరు పట్టణంలోని వ్యాపారులను టీడీపీ నాయకులు కలిసి జీఎస్టీ తదితర వాటిపై కరపత్రాలు పంపారు. గూడూరు పట్టణంలోని రాజావీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సమావేశం. మనుగోలు సచివాలయం 1లోని వైద్య కేంద్రంలో శుక్రవారం స్వస్థవారి స్వస్థ పరివార్ కార్యక్రమం. గూడూరులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన భక్తులు. కూటమి ప్రభుత్వం పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ గిఫ్ట్, సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ కార్యక్రమాలను అమలు చేసిందని టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు తెలిపారు. గూడూరు పట్టణంలోని వ్యాపారులను వారు కలిసి కరపత్రాలు అందజేశారు. పట్టణంలోని వ్యాపారులను టీడీపీ నాయకులు కలిసి జీఎస్టీ తదితర వాటిపై కరపత్రాలు అందజేసి అవగాహన కలిగించారు. కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకు చేకూరే లబ్ధి గురించి వివరించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు బిల్లు చెంచురామయ్య తదితరులు మాట్లాడుతూ డబుల్ ఇంజన్ సర్కారు ఏపీలో డబుల్ బెనిఫిట్స్ మరియు సూపర్ 6 మరియు జీఎస్టీ 2.0 ద్వారా వ్యాపారులకు అమ్మకాలు పెరుగుతాయన్నారు. పేద మధ్యతరగతి వర్గాల ప్రజలకు కూటమి ప్రభుత్వం సూపర్ సేవింగ్స్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, కొండూరు వెంకటేశ్వర్లు రాజు, వాటంబేటి శివకుమార్, నిమ్మకాయల నరసింహులు, దువ్వూరు రవీంద్రారెడ్డి, ఏసుపాక పెంచలయ్య, శ్రీమాధవ్ ఉజయ్, నరసరాజు, యువత నాయకులు వేముల సునీల్, దయాకర్, సాయి కృష్ణ, జనసేన నాయకులు మోహన్, సాయి, కిరణ్, లతీఫ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఇటీవల మన భారతదేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు యొక్క ఆధ్వర్యంలో ఈ దేశం మొత్తం మీద కూడా జీఎస్టీలు గతంలో ఏ అయితే 18% ఉన్న జీఎస్టీలు అన్నీ కూడా ఈరోజు అవసరాన్ని బట్టి ప్రజలకు ఏదైతే అవసరం ఉందో నిత్య అవసరాల మీద 12%, 13% పైచులకు ఈరోజు జీఎస్టీ తగ్గించడం జరిగింది. ముఖ్యంగా తీసుకుంటే మనోళ్ళు నిద్రలేసి చిన్న చిన్న సామాన్లు, ఉప్పులు పప్పులు సామాన్లు కొనుక్కోడానికి అంగడికి వెళ్తే ఆ అంగట్లో మనం కొనుగోలు 1000 రూపాయలు కొంటే దాంట్లో మళ్ళా 18 రూపాయలు, 180 రూపాయలు జీఎస్టీ పడేది. ఈరోజు దాన్ని అంతా కూడా తగ్గించి దాన్ని 5% చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఏదైనా పేస్టో, బ్రష్ ఇంకేదైనా కొన్నా కానీ దాని మీద కూడా 18% జీఎస్టీ ఉండేది. ఇకపోతే మెడికల్స్ ఈరోజు సామాన్యంగా 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి కూడా షుగరో, బీపీఓ లేకుంటే మరేదైనా జబ్బో ఉంటే దానికి ప్రతి నెల కూడా వందలాది రూపాయలు, వేలాది రూపాయలు వెచ్చించి మెడిసిన్స్ కొంటే దానికి 18% జీఎస్టీ ఉండేది. అదేవిధంగా రక్షకులు అన్నీ కూడా మనకు విపరీతమైన 18% జీఎస్టీతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పిల్లలు చదువులకు అవసరమైన పెన్నులు, బుక్స్ కూడా పేపర్లతో సహా ఈరోజు 18% జీఎస్టీ ఉంటే దాన్ని అందరిని కూడా కుదించి దాన్ని 5%కి తీసుకొచ్చి ప్రజల యొక్క ఆకాంక్షని ఈరోజు భారతదేశ ప్రధానమంత్రి, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ఆకాంక్ష మేరకు 18% నుంచి దాన్ని 5% తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజలు అనేక లాభాలు పొందుతున్నారు. కష్టజీవులకి ఎంతో పోరాటం. ఈరోజు గతంలో 10-18 180 రూపాయలు పడితే ఈరోజు 15 50 రూపాయలు మాత్రం పడే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకి అందరికీ ఎలక్ట్రిక్ వస్తువులు కానీ లగ్జరీ వస్తువులు కానీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో జీఎస్టీ తగ్గించడం జరిగింది. 25% ఉన్న జీఎస్టీని 18%, 18% ఉన్న జీఎస్టీని 5%గా కుదించడం జరిగింది. ఆ కారణంగా ఈరోజు టీవీలు కావచ్చు, ఎలక్ట్రిక్ వస్తువులు ఏదైనా ట్రాక్టర్ వాహనాలు కావచ్చు, రైతుకు సంబంధించిన వస్తువులు కావచ్చు, అవన్నీ రేటు తగ్గటం
జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మేము వచ్చి వ్యాపారస్తులు విచారిస్తే ఆయా నెలలో జరిగే వ్యాపారం 2-3 రోజుల్లో జరుగుతుంది, బాగా వ్యాపారాలు పుంజుకున్నాయి అని వాళ్ళు ఆనందం కూడా వ్యక్తం చేస్తున్నారు. అది దృష్టిలో పెట్టుకొని మీరు కూడా వ్యాపారస్తులు కూడా వచ్చిన కస్టమర్స్కి పలానా వస్తువుల మీద తగ్గాయని చెప్పి వాళ్ళకు తెలియపరిచి వాళ్ళకి ఆ రేట్ల ప్రకారం వాళ్ళకి ఇవ్వాలని వీళ్ళందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. గూడూరు పట్టణంలో గతంలో ఎంవీఐగా ఇప్పుడు తిరుపతి జిల్లా ఆర్టీఓ మరియు డీటీసీగా పనిచేస్తున్న కొర్రపాటి మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా గూడూరు పట్టణంలోని బీసీ కాలనీలో ఆయన అభిమానులు శివ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. గూడూరు 2వ పట్టణ పరిధిలోని బీసీ కాలనీలో తిరుపతి జిల్లా ఆర్టీఓ మరియు డీటీసీగా విధులు నిర్వహిస్తున్న కొర్రపాటి మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు శివ ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు స్థానికులు కె రామ్మోహన్ కేక్ కట్ చేసి అందరికీ అందించారు. రామ్మోహన్ మాట్లాడుతూ గతంలో ఈ ప్రాంతంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేసి ఇప్పుడు ఆర్టీఓగా విధులు నిర్వహిస్తున్న మురళీమోహన్ పుట్టినరోజు సందర్భంగా శివ ఆధ్వర్యంలో పుట్టినరోజు నిర్వహించడం సంతోషంగా ఉందని, అనేక సేవా కార్యక్రమాలకు ఆయన సహకారం అందించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, అలీ, చిన్నయ్య, మోహన్ రెడ్డి, సీనయ్య, రాజన్న, పద్మమ్మ, పోలయ్య, సరస్వతమ్మ, శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈనాటి ఈ ఆంజనేయ స్వామి జెండా మహోత్సవానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు. ఇక్కడ ముఖ్యంగా 2 విషయాలు ఈరోజు మనం ఇక్కడ జరుపుకుంటున్నాం. ఒకటి, ఈ నవరాత్రుల్లో భాగంగా ఆంజనేయ స్వామి వారికి ప్రతిరోజు జరిగేటువంటి ఉభయాలు, అదేవిధంగా మరొక ప్రత్యేకత ఏంటంటే ఈరోజు తిరుపతి ఆర్టీఓ గారైనటువంటి శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారి యొక్క 59వ జన్మదినోత్సవాన్ని ఇక్కడ మనం జరుపుకోవడం అనేటువంటిది చాలా ఆనందదాయకం. కారణం ఏంటండి అంటే ఇక్కడ ఆయన కుటుంబం యొక్క నేపథ్యం కొద్దిగా చెప్పాలి. శ్రీ కొర్రపాటి మురళీమోహన్ గారు తిరుపతి ఆర్టీఓగా పనిచేస్తూ ఉంటే ఆయన రాయలసీమకు చెందినటువంటి ప్రాంతవాసి. వారి తల్లిగారైనటువంటి కొర్రపాటి రాములమ్మ గారు, తండ్రి, వీరిద్దరూ కూడా వ్యవసాయ కుటుంబానికి చెందినటువంటి వాళ్ళు అయినప్పటికీ కూడా బిడ్డలను చాలా కష్టపడి పెంచి మంచి విద్యావంతులను చేసి ఉన్నత పదవుల్లో నిలిపారు. ఈవిడకు ఈ తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం, 2 మగబిడ్డలు, 1 ఆడబిడ్డ ఉంది. సో వారిలో పెద్దవాడైనటువంటి కొర్రపాటి మురళీమోహన్ గారికి ఈరోజు జన్మదినం జరుపుకోవడం ఆనందదాయకం. వారి యొక్క తమ్ముడు, చెల్లెలు వచ్చి విదేశాలలో స్థిరపడగా తమ్ముడు వ్యాపార రీత్యా ఆయన స్థిరపడ్డారు. సో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రధాన కారణం మన చీకువలు శివయ్య. సో ఇక్కడ నేను ఆయనకి, శివయ్య గారికి విద్యారీత్యా నేను గురువునైతే వృత్తిరీత్యా మురళీమోహన్ గారు శివయ్య గారికి గురువు. కాబట్టి ఇక్కడ వారి యొక్క మంచితనాన్ని గురించి మనం చెప్పుకోవాలి. ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం కూడా మురళీమోహన్ గారి తల్లిగారి స్వర్గీయ రాములమ్మ గారి, కొర్రపాటి రాములమ్మ గారి జన్మదినాన్ని కానీ, వర్ధంతిని కానీ, జయంతిని కానీ ప్రతి సంవత్సరము నిత్యం జరుపుతూ వారి పట్ల ఈయన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉంటారు శివయ్య గారు. కాబట్టి ఈ సందర్భంగా శివయ్యకి, వారి కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ శుభదినాలలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మనం శ్రీ మురళీమోహన్ గారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవడం చాలా ఆనందదాయకం. కాబట్టి వారి యొక్క కుటుంబానికి, వారికి ఆయురారోగ్యాలు అందిస్తూ అష్టైశ్వర్యాలు అందించాలని ఆ ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈరోజు ఉభయదాతలైనటువంటి మోహన్ రెడ్డి గారు మరియు ప్రసన్న గారు మరియు ఉభయదాతలైనటువంటి శివయ్య గారి వారి కుటుంబం ఈరోజు ఉభయదాతలుగా వ్యవహరిస్తున్నారు ఆంజనేయ స్వామికి. సో ఈ శుభ సందర్భంగా మురళీమోహన్ గారి జన్మదినం ఇక్కడ 10 మందిలో ఆహ్లాదంగా జరుపుకోవడం అనేటువంటిది సంతోషించదగ్గ విషయం. కాబట్టి గూడూరు పట్టణంలోని రాజవీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. సంస్థ గౌరవ అధ్యక్షురాలు సారంగం సులక్ష్మి మాట్లాడుతూ బలిజ మహిళా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇప్పటివరకు చేసిన సేవా కార్యక్రమాలను పునర్సమీక్షించి రాబోయే రోజుల్లో చేపట్టవలసిన కార్యక్రమాలపై చర్చించామని తెలిపారు. ఆప్త అమెరికా వారు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు పేద 2 మహిళలను ఎంపిక చేయడం జరిగిందని వెల్లడించారు. ఈ సమావేశంలో పద్మావతి, సువర్ణ, లక్ష్మి, అరుణ, ఉమాదేవి, ఉషా, రాజేశ్వరి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
మేము పంపిన వాళ్ళల్లో అప్లికేషన్స్ పరిశీలించి నామాల దుర్గాదేవిగా పోకల పవన్ సాయి వీళ్ళిద్దరిని సెలెక్ట్ చేశారు. ఈ రోజే మాకు మెసేజ్ వచ్చింది. అలాగే ఇంకా ముందు కూడా ఎన్నో కార్యక్రమాలు మా సంఘం ద్వారా చేసి పేదలను ఆదుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాము. మా కమిటీలో చాలా నిర్ణయాలు తీసుకున్నాము. అవన్నీ కూడా మేము అమలు పరుస్తాము. ముఖ్యంగా సమస్య పరిష్కార వేదిక చాలా బాగా జరుగుతుంది. ఆ పరిష్కార వేదికకు వచ్చే సమస్యలు మేము కనీసం వాళ్ళ పేర్లు కూడా బయట పెట్టకుండా వాళ్ళకి సమస్యలు పరిష్కరిస్తున్నాము. దానికి మాత్రము అనూహ్య స్పందన వచ్చింది. మహిళలు కాబట్టి మహిళలు మా దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్య చెప్పుకుంటున్నారు. 99% ప్రతి ఒక్కరి సమస్య కూడా అధికారుల ద్వారా తీరుస్తున్నాము. కొన్ని మేమే మధ్యవర్తిత్వం చేసి పరిష్కరిస్తున్నాము. ఇది చాలా మంచి శుభసూచకం. ఎందుకంటే చాలా మంది ఆడపిల్లలు టీవింగ్ కానీ ఇళ్లలో భర్త హరాస్మెంట్లు కానీ అన్ని బయట చెప్పుకోలేక పోలీస్ స్టేషన్కి ఎక్కితే బరువు బాద్దని నలిగిపోతున్నారు. వాళ్ళందరికీ కూడా మేము మంచి పరిష్కారం మధ్యవర్తుల ద్వారా చేస్తున్నాము. కొన్ని కేసుల్లో అధికారుల ద్వారా పరిష్కరిస్తున్నాము. అలాగే ముందు కూడా ఈ కమిటీలో చాలా మంచి నిర్ణయాలు తీసుకున్నాము. ఆ నిర్ణయాలన్నీ కూడా ఈ సంవత్సరం అమలు పరుస్తాము. దాదాపు మేము పెట్టి 1 సంవత్సరం అయినా కూడా 4 లక్షల పైచిలకు ఆర్థిక సహాయం అందించున్నాము. అలాగే ఇంకా ముందు కూడా దాతల సహకారంతో ఇంకా కూడా ఈ సహాయాన్ని ఇంకా ఎక్కువ చేయాలని నిర్ణయించుకున్నాము. ఈ సంవత్సరము గత సంవత్సరం కంటే కూడా ఎక్కువ కార్యక్రమాలు చేస్తామని ఈ కమిటీలో తీర్మానించుకున్నాము. ఈరోజు బలిజ మహిళా సంక్షేమ సంఘంలో కార్యాలయంలో మేము కమిటీ సమావేశాన్ని నిర్వహించుకున్నాము. ఈ కార్యక్రమానికి కమిటీ సభ్యులందరూ కూడా వచ్చారు. ఈ 1.5 సంవత్సరంలో మేము చేసిన కార్యక్రమాల గురించి చర్చించుకోవడం జరిగింది. ఫర్దర్ గా ఇంకేమైనా కార్యక్రమాలని ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి మేమందరం కూడా సమావేశంలో మాట్లాడుకున్నాము. ఈ సంస్థ స్థాపించి 1.5 సంవత్సరం అవుతుంది. ఈ 1.5 సంవత్సరంలో మేము 4 లక్షల రూపాయల దాకా అందరికీ కూడా సహాయం చేయడం అయితే జరిగింది. ఇంకా కూడా మా సంస్థ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సంవత్సరం 2 పిల్లలు సెలెక్ట్ చేయడం జరిగింది. ఆప్తా కమిటీ వాళ్ళు నామాల దుర్గాదేవి అనే అమ్మాయికి పోకల పవన్ సాయి అనే అబ్బాయిని వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. గత సంవత్సరం కూడా 2 విద్యార్థులు మా సంస్థ ద్వారా పంపించాము. వాళ్ళలో 2 సెలెక్ట్ అయ్యారు. వాళ్ళు సురేఖ అనే అమ్మాయి, మాధురి అనే అమ్మాయి కూడా ఆప్తా నుంచి నిధులు తెప్పించాము. అదేవిధంగా మేము ఈ బలిజ మహిళా సంక్షేమ సంఘాన్ని పెట్టి ఇప్పటికి 1.5 సంవత్సరం పూర్తయింది. ఈ 1.5 సంవత్సరంలో 4 లక్షలకు పైగా మేము ఆర్థిక సాయం చేయడం అయితే జరిగింది. అది మా సంస్థ ద్వారా డైరెక్ట్ గా కొంతమంది చేశాము. కొంతమంది చేయుత ఫౌండేషన్ ద్వారా, కొంతమందికి అమెరికాలో ఉన్న ఆప్తా కంపెనీ ద్వారా ఇలా ఎక్కడ ఆర్థిక సహాయం అందించే మార్గాలు ఉంటే అవన్నీ చూసి మేము పిల్లల చేత అప్లై చేయించి వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది. ఇంకా ముందు కూడా మేము ఎంతో మందికి పిల్లలకి ఆర్థిక సాయం చేయాలని, అలాగే ఏదైనా సమస్యలు ఉన్న వాళ్ళకి మా సంస్థకు తెలియజేస్తే మా సంస్థ ద్వారా వాళ్ళకి పరిష్కార మార్గాన్ని కూడా చూపించాలనుకుంటున్నాము. ఇప్పటికే చాలా మంది మహిళలకు మా ద్వారా సహాయం పొందున్నారు. వాళ్ళ వివరాలు అయితే మేము చాలా గోప్యంగా ఉంచుతాము. అటువంటి బయట అందరూ తెలుస్తాయేమో అన్న సంకోచం అయితే ఉంచుకోవద్దు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రైవేటు వైద్యశాలలకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలల్లో సేవలు అందిస్తున్నారని తెలుగు రైతు రాష్ట్ర ఉపాధ్యక్షులు రాయపాటి కిరణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన మనుబోలు సచివాలయం 1లోని వైద్య కేంద్రంలో శుక్రవారం స్వస్థవారి స్వసస్థ పరివార్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గర్భవతులకు పోషకాహారాలు పంపిణీ చేసి మహిళలకు శ్రీమంతం కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆరోగ్యశ్రీ నోడల్ అధికారి కోటేశ్వరరావు మాట్లాడుతూ ఆయుష్మాన్ భవ కార్డులతో దేశంలో ఎక్కడైనా వైద్య సేవలు ఉచితంగా పొందవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మనుబోలు గ్రామ సర్పంచ్ కంచి పద్మమ్మ, టీడీపీ తిరుపతి పార్లమెంట్ యువత కార్యదర్శి పచ్చిపాల రామిరెడ్డి, మండల వైద్యాధికారి డాక్టర్ గేయ పూజిత, హెల్త్ ఆఫీసర్ రాజయ్య, హెల్త్ సూపర్వైజర్ రమణయ్య, వైద్య సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. ప్రధాన పాత్ర కాబట్టి వాళ్ళకి ఏ టెస్టులు వచ్చినా ఏ జబ్బులు వచ్చినా చూపించుకోవాల్సిన ప్రథమ బాధ్యత. ఎందువల్లంటే మహిళ లేకపోతే ఆ కుటుంబమే లేదు. అందువల్ల వాళ్ళకి ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి కేంద్ర ప్రభుత్వం అయితే అనేక కార్యక్రమాలు పెట్టింది. ఎందువల్లంటే ఇప్పుడు ఫస్ట్ మనకు పల్స్ పోలియో కార్యక్రమం వచ్చింది. అది చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు. అదే పల్స్ పోలియో అంటే ఆ రోజు వికలాంగులు మనకన్నా పెద్దోళ్ళు ఉన్నప్పుడు వికలాంగులు పుట్టేవాళ్ళు. తర్వాత అభివృద్ధి చెందిన తర్వాత ఈ పల్స్ పోలియో రాకుండా ఉండేదానికి టీకాలు వేయడం జరిగింది. అది పోయిన తర్వాత హెచ్ఐవి వచ్చింది. దాన్ని కూడా నివారించడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేసినాయి. దాన్ని మనం సద్వినియోగపరుచుకోవాలా. ఎందువల్లంటే సార్ చెప్పినట్టు ఎస్టీలు ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళకి ఆధార్ కార్డు లేవు అని చెప్పడం జరిగింది. దాన్ని మన సర్వేపల్లి శాసనసభ్యుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ ఎస్టీల్ని ఒక డ్రైవ్ పెట్టి అందరూ మన నియోజకవర్గంలో ఎక్కడున్నా ఒక్కొక్క 5 మండలాల్లో ఒక్కొక్క మండలంలో ఒక డేట్ ఫిక్స్ చేసి వాళ్ళందరినీ అక్కడికి మమ్మల్ని అందరినీ నాయకులందరినీ తీసుకొచ్చి వాళ్ళు మోటివేట్ చేయడం జరిగింది సార్. అదేవిధంగా ఇంకెక్కడ ఉన్నా కానీ ఇన్ కేసెస్ ఏదైనా కరోనా కానీ అవి మేము తీసుకొచ్చి చేయిస్తామని మీకు హామీ ఇస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం ఏ వ్యాధి వచ్చినా మనకు పిహెచ్ దగ్గర ఉంది, బ్రహ్మాండమైన మెడిసిన్స్ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం అనేక మందులు అయితేనేమి మన ప్రైవేటు ఆసుపత్రులు ధీటుగా మన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు ఇవ్వటం జరిగింది. అందువల్ల ఈ కార్యక్రమంలో మీరు మన ఏఎన్ఎంలకు అయితేనేమి మన ఆశా వర్కర్లు అయితేనే మన ఇంటింటికి రావడం జరుగుతుంది. ఎందువల్లంటే మన ప్రభుత్వాలు ఆ విధంగా ప్రజల్ని మోటివేట్ చేయడం కోసం, వాళ్ళ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ కార్యక్రమాన్ని చేపడుతుంది. అందువల్ల మీరు ప్రతి ఒక్కరూ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి సహకరించి మనకి ఏమైతే ఉన్నాయో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంటర్ చేసుకొని పైన మన పిహెచ్సికి తెలియజేయడం జరిగింది. అది కూడా వీలు పడకపోతే మన పైన మన జిల్లా వైద్య విధాన పరిస్థితికి తెలియజేయడం. ఆ విధంగా మీరు జబ్బులను ఎలాంటి ఇబ్బంది పడకుండా వాళ్ళకి తెలియజేస్తే వాళ్ళు అన్ని టెస్టులు చేసి అన్ని ఉపయోగకరమైన పనులు చేస్తారు. అందువల్ల దయచేసి మనం అందరం వాళ్ళకి వచ్చే మన డాక్టర్లకు అయితేనేవి ఏఎన్ఎంలకి అందరికీ సహకరించాలిగా కోరుతూ ఈ అవకాశం పెద్దలకు నాకు నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. ఉద్దేశించి ఏంటంటే నేను డిస్ట్రిక్ట్ టీమ్ లీడర్ అండి, నా పేరు కోటేశ్వరరావు. దీంట్లో భాగంగా ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు ఆయుష్మాన్ భారత్ కార్డులు 70 సంవత్సరాలు పైబడిన సీనియర్ సిటిజన్కి హెల్త్ కార్డు అనేది జనరేట్ చేయడం అనేది దీంట్లో భాగంగానే జరుగుతుంది. అట్లాగే ఏఎన్ఎంస్ లాగిన్స్ ఇచ్చాము. ఈ విలేజ్ పరిధిలో సచివాలయం పరిధిలో ఉన్న అన్నీ కూడా ఈ క్యాంప్తో పాటు దాన్ని కూడా చేయాలనే ఉద్దేశంతో దీంట్లో ఒక భాగంగా పెట్టారు. ఇది ఏంటంటే అదర్ స్టేట్లో కానీ నేషనల్ వైజ్ ఎక్కడైనా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ కార్డులు ఉపయోగించుకునే దానికోసంగా అవేర్నెస్ తీసుకురావడానికి క్యాంపులో భాగంగా దీన్ని ఒక భాగంగా పెట్టారు. దాన్ని చూద్దామని ఆలోచనతో దీనికి వచ్చాము. దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఏంటి ప్రజలకి అవగాహన తెచ్చేదానికోసంగా దీని క్యాంపుల్లోనే వచ్చే 70+ ఉండే వాళ్ళకి, అంటే అందరికీ ఎంప్లాయీస్ కానీ అందరూ ఎలిజిబుల్ అనమాట. దీనికి అంటే బిలో పవర్టీ లైన్ అనేది ఇంతకుముందు ఉంది, అది తీసేసి అందరికీ పెట్టడం జరిగిందనమాట. ప్రతి ఫ్యామిలీలో 70+ ఉన్న వాళ్ళందరికీ కూడా కార్డు జనరేట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కూడా వైద్యం చేయించుకోవచ్చు. అది వాళ్ళకి ఆ కుటుంబంలో వాళ్ళకి తెలిసేటట్టుగా అవేర్నెస్ తీసుకురావడం మెయిన్ ప్రోగ్రాము కాన్సెప్ట్. ఓకే సార్. గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ ధర్మరాజస్వామి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆలయాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. శుంభ నిశుంభ వద అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం మంగళ వాయిద్యాలతో మాడవీధి ఉత్సవం నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. దేవత
గూడూరు పట్టణంలోని బొడ్డు చౌక్లో ఉన్న శ్రీ మహాలక్ష్మమ్మ దేవస్థానంలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అనంతరం మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అలాగే రాజావీధిలో ఉన్న శ్రీ గంగమ్మ పరమేశ్వరి దేవి దేవస్థానంలో అమ్మవారు శ్రీ బాలత్రిపుర సుందరి దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలోని సొసైటీలో ఉన్న నారాయణమ్మ పేరంటాలు దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిచ్చారు. అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. Bukan
పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ కాత్యాయని దేవి అలంకారంలో దర్శనమిచ్చారు. మహిళలచే సామూహిక కుంకుమ పూజ, మంగళ వాయిద్యాలు, పల్లకీ సేవ ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మూషికవాహనాయ నమోస్తుతే. సింధూరామం వినేత్రం మృదుజగదరం వత్సపద్మేత్రకంఠో భూమేంద్రే భూషశాంతో భవవయమదనం చింతలే శ్రీగంధ్యో అత్తవేదు మంగళాని
గూడూరు పట్టణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ మోహినీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. బజార్ వీధిలో ఉన్న కలిసం కొట్టులో అమ్మవారు శ్రీ గౌరీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అమ్మవారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. డాన్స్ చేసినట్టు లేదమ్మా సంగీతంలో ఆ పార్వతీదేవి నాట్యం ఆడినట్టు ఎంతో అద్భుతంగా చేశావు. ఒక్క నిమిషం దర్శనం దర్శనం గూడూరు పట్టణంలోని పటేల్ వీధిలో ఉన్న శ్రీ విజయదుర్గ ఉపపీఠంలో దేవీ శరన్నవరాత్రి వేడుకలు వైభవంగా సాగుతున్నాయి. అమ్మవారు రజత కవచాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రత్యేక హోమాలు పూజలు నిర్వాహకులు కోట సునీల్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. स्वाहा स्वाहा ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि ओम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि श्री विजयदुर्गा विश्वासी भद्रासु मनस्यमाना पया दुष्टा नवकोटि महादुर्गा समृतायै नमो नमः स्वाहा ओम पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः पादिन्यै नमः पूजयामि तर्पयामि नमः स्वाहा पूजयामि तर्पयामि नमः स्वाहा ऐं ह्रीं श्रीं ऐं क्लीं सौः ఇలా వాడికి ఒక 10-15 రోజులు సేవ చేశాను. డేట్ దగ్గరకు వస్తూ ఉంది, నాకు యాక్సిడెంట్ డేట్ నాకు అర్థం అవుతా ఉంది.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయి నామస్మరణ చేస్తూ ఊరేగించారు. అర్చకులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. మనుబోలు గ్రామంలోని శ్రీ షిర్డీ సాయిబాబా మందిరంలో గురువారం రాత్రి స్వామివారికి ఘనంగా పల్లకీ సేవ కార్యక్రమం నిర్వహించారు. భక్తులు స్వామివారి పల్లకిని తమ భుజాలపై ఉంచుకుని సాయినామస్మరణ చేస్తూ గ్రామంలోని పురవీధుల్లో ఊరేగించారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. సాయి భక్త భజన బృందం వారిచే భజనలు నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా గ్రామానికి చెందినటువంటి ఓడూరు శ్రీనివాసులు రెడ్డి మమతమ్మ దంపతులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
ఇదో మీకు सर्वजनैकदेवताभ्यो नमः सर्वाश्च देवताप्रीच्छब्दं साञ्चब्दमहाजनैः एवृभारे ब्रह्मणस्पतिः सर्वं वच्छनं दीर्घामायुः नवा नवा एं तरस्तरें दें सुतमाप्ति सर्वैश्वरबुधिः सुन्दरिदं सततं వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గూడూరు పట్టణంలోని వ్యాపారులను టీడీపీ నాయకులు కలిసి జీఎస్టీ తదితర వాటిపై కరపత్రాలు పంపారు. గూడూరు పట్టణంలోని రాజా వీధిలో ఉన్న బలిజ మహిళా సంక్షేమ సంఘ కార్యాలయంలో సంఘ కార్యవర్గ సమావేశం. మనుబోలు సచివాలయం ఒకట్లోని వైద్య కేంద్రంలో శుక్రవారం స్వస్థ వారి స్వస్థ పరివార్ కార్యక్రమం. గూడూరులో వైభవంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మవారి దేవాలయాల్లో పలు రూపాల్లో దర్శనమిచ్చిన జగన్మాత. పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.